హాయ్ అండి, నమస్తే. ఈరోజు వంకాయ ఆలు టమాటో కర్రీ చేస్తున్నానండి. ఇది నేను చాలాసార్లు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఎక్కువగా ఏ మసాలాలు వేయనండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా కూడా అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు కూడా కొన్నిసార్లు వేయనండి. ఈరోజు అయితే జీలకర్ర మాత్రమే వేశాను. అలాగే 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దాంట్లో 4-5 పచ్చిమిర్చీలు వేశాను. వీటిని 1 నిమిషం సేపు వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగితేనే బాగుంటుందండి. మరీ పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తుంది. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 కప్పు ఆలు ముక్కలు వేసుకొని వాటిని 1 నిమిషం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు 2 కప్పుల వంకాయ ముక్కలు వేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ ఆలు వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ మసాలాలు వేసి కూడా చేసుకోవచ్చండి. కానీ అప్పుడు వీటి రుచి తెలియదండి. ఇలా తక్కువ మసాలాలు వేసుకున్నప్పుడు ఆలు రుచి, వంకాయ రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపాను. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మంటను తగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, మనం వేసిన ఉప్పు, పసుపు అన్నిట్లో కూడా ఈ వంకాయలు బాగా మగ్గిపోయింది. ఇలా బాగా దీన్ని కలిపేసుకొని మనం ఎప్పుడైనా టమోటో ముక్కలు వేసేటప్పుడు పైన కాకుండా ఇలా మధ్యలో గుంటలాగా తీసుకొని మధ్యలో పెట్టాలండి. ఈ పైన నేనైతే కస్తూరి మేతి నలిపి వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి మెంతి కూర ఉన్నా కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసాక దీన్ని మరొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. మనకు పచ్చి మెంతి కూర అందుబాటులో లేనప్పుడు ఇలా కస్తూరి మేతి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఇలా మగ్గిన తర్వాత దీన్ని మరొకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం, ధనియాల పొడి, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలండి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఇది మాత్రము తప్పకుండా వేయాల్సిందే అండి వెల్లుల్లి. ఇక్కడ కారం కూడా మనము సరిపోయేంత వేయాలండి. ఎక్కువగా వేసుకుంటే మనకు ఈ వంకాయ ఆలు టేస్ట్ తెలియదు. ఇలా సరిపోయేంత వేసి మగ్గిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు గ్రేవీకి నీళ్లు ఎంత అవసరమైతే అన్ని మాత్రమే వేసుకొని మరొక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది, అంతేనండి. చూసారుగా ఆలు వంకాయ. ఈ టమోటాలు కూడా బాగా మగ్గిపోయి కనిపించట్లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఎటువంటి కొబ్బరి కానీ, నువ్వుల పొడి, పల్లీల పొడి ఏవి వేయట్లేదండి. చాలా సింపుల్గా చేసాము. మనం దీంట్లో అల్లం కూడా వేసుకోలేదు. చివరిలో ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద పెట్టి దించేసుకోవాలి. అంతే అండి. ఇది వేడివేడి అన్నంలో కానీ, రొట్టె, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి.